హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. నేను మా ఆయన ఇద్దరం మీకు మా ఛానల్కి వెల్కమ్ చెప్తున్నానండి. మా ఇద్దరి ఛానల్ అండి. ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొంచెం ఎక్కువ రోజులైంది కదా అని చెప్పేసి చేంజ్ చేయట్లేదండి. మళ్ళీ ఎవరో అనుకుంటారు కదా అనేసి. కానీ నా ఛానల్కి మాత్రం వెల్కమ్ చెప్తుంది మా ఆయన, నేను అండి. తన పేరు రాజు, కానీ నేను రాజు అని పిలుస్తాను. తన పేరు వచ్చేసి శేఖర్ అండి. మా రాజు నేను ఇద్దరం కలిసి వెల్కమ్ చెప్తున్నామండి. వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బి సుజాత 7685 అండి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లక్కీ స్కూల్కి వెళ్ళాడండి ఇప్పుడే. లక్కీ రోజు మమ్మీ డాడీ ఉంటే బాగుండు అంటూ ఉంటాడు. లేని డాడీని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి. అదొక తీరని లోటు మిగిలిపోయింది నాకు. ఎంత చేసినా ఏం చేసినా కూడా రాజు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా అదే అనిపిస్తుందండి మైండ్లో. రాజు ఎందుకు వెళ్ళిపోయిండు నన్ను వదిలేసి అనిపిస్తుంది. ఓకేనండి, అందరు ఏం చేస్తున్నారు? టీ తాగారా? నేను తాగానండి. ఈ మధ్య 3-4 డేస్ నుంచి మనసేం బాగుండట్లేదండి. బాధ అనిపిస్తుంది. నాది ఒక బ్రతికేనా అనిపిస్తుంది. ఏం బ్రతకండి, ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరు తోడు లేకుండా బ్రతకడం కూడా వేస్ట్ కదండి. నా దేవుళ్ళకి అది క్లోజ్ చేసి చాలా రోజులు అవుతుందండి. పూజ చేయడం కూడా అంత ఇంట్రెస్ట్ లేదండి. అంటే దేవుళ్ళ మీద ఏం కోపం కాదండి. నా తలరాతకి వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, తలరాత అంటూ ఉంటారు. ఎవరు రాస్తారో నాకైతే తెలియదు, కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు? నా బ్రతికిలా అయిపోయింది. సో ఇంకా ఏంటండి విశేషాలు? ఎప్పుడు నా బాధల గురించి చెప్తూ ఉంటాను, బట్ మీరు మాత్రం ఎప్పుడు నాకు కామెంట్లో ఏది చెప్పారండి. నేను ఈరోజు నాకు బ్లౌజెస్ కూడా లేవండి కుట్టడానికి. 2 వచ్చాయి, కుట్టాలి. సాటర్డే ఇవ్వమన్నారు, ఇస్తానండి. సాటర్డే వరకు కుట్టేయాలి. ఓకేనండి, ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బి సుజాత 7685 ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఈరోజైతే మందారం పూలు కాలేదండి. లక్కీ ఏమో మందారం పువ్వు కాగానే మమ్మీ డాడీ దగ్గర పెడదాము అంటాడు. వాడికేమో డాడీ పిచ్చి అండి. అందరికీ డాడీ ఉన్నాడు, నాకు లేడు అనేసి వాడి ఫీలింగ్ కదా. ఏం చేయాలండి, ఏమో అర్థం కావడం లేదు. ఇంకా చెప్పాలి, మీరు చెప్పలేరు కదండి. కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ నేనైతే ఖాళీ అండి. నాకు వర్క్ కూడా ఏం లేదు, ఏమి చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నాను. నాకు వర్క్ ఎవరు ఇస్తారండి? నేను హ్యాండిక్యాప్ కదా, నాకు వర్క్ కూడా ఇవ్వరు. నాకు తెలిసి నేనేం చేయలేను కాబట్టి ఎవరు నాకు వర్క్ కూడా ఇవ్వరు. సో అది కూడా తెలుసు నాకు. ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్లో కూడా ఎంతవరకు నిజం ఉంటుందో, ఎంతవరకు అబద్ధం ఉంటుందో నాకు తెలియదు. సో ఇంకా ఏంటండి, వీడియో అంటే మనీ ప్లాంట్ కింద పడిపోయింది, అది పైన పెట్టాను, పైన చుట్టూ అట్లా పెట్టాను. స్టాండ్ వచ్చేసి చిన్నగా ఉందండి. అది ఫుల్ కనిపించాలంటే కనిపించదు, ఎవరైనా ఒకరు పట్టుకుంటే తప్ప నేను ఫుల్ వీడియో తీయలేనండి. ఎద్దుకోనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటి అంటే మీరేం చెప్పలేరు కదండి.
ఏం చెప్తారు? వంట చేసేసాను వీడియో తీసి. ఇంకా ఏం లేదండి, టాబ్లెట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది, వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఉంటాను. బాయ్ అండి, బాయ్, ఉంటాను.